నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ ఉనికి రాష్ట్రంలో లేకుండా చేయాలి. కాకినాడ టీకా ఉత్సవంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్. చింతలు తీర్చే అమ్మను కాంబిక అమ్మ. చింతలూరులో వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవాలు. ఇచ్చిన దాంట్లో కొంత అభాగ్యులు ఆదుకోవడానికి వినియోగించాలి. పీఠాపురంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ అప్పారావు. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీని తక్షణమే ఇవ్వాలి. కాకినాడలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. కోవిడ్-19 మహమ్మారిని సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం చేపడుతున్న కృషికి ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు 4 రోజుల పాటు జిల్లాలో ముమ్మర స్థాయిలో నిర్వహిస్తున్న కోవిడ్ టీకా పండుగ ఉత్సవాన్ని కాకినాడ 41వ వార్డులోని గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను కోవిడ్-19 బారి నుంచి కాపాడేందుకు అత్యధిక సంఖ్యలో కోవిడ్ టెస్టులు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందు నిలిచిందని తెలిపారు. అలాగే కోవిడ్ సోకిన ప్రజల ఆరోగ్యం, ప్రాణ రక్షణకు కాంటాక్ట్ ట్రాకింగ్, క్వారంటైన్ సెంటర్లు, ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిందని, ఆపత్కాలంలో మీ వెంట నేనున్నానని ప్రజలకు నిండు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి కొండంత అండగా నిలిచారన్నారు. ప్రభుత్వ కృషి, అవగాహనతో జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అందించిన సహకారంతో కోవిడ్ ఉనికిని రాష్ట్రంలో గణనీయంగా నియంత్రించగలిగామని, దురదృష్టవశాత్తు ఈ మహమ్మారి మరోమారు విజృంభిస్తోందన్నారు. కోవిడ్ రహిత రాష్ట్ర సాధనే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని రకాల నివారణ, రక్షణ చర్యలు చేపడుతోందని, 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్న కోవిడ్ టీకా పండుగ కార్యక్రమాల్లో తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని మంత్రి విశ్వరూప్ కోరారు. జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గత జనవరి 16 నుంచి ఇప్పటి వరకు 3,30,000 కోవిడ్ టీకాలు పంపిణీ చేయగా ఇందులో 85,000 మందికి 2 విడతల టీకాలు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మేయర్ శంకర పావని, జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్, అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు, డిఎంహెచ్ఓ డాక్టర్ గౌరీ శంకర్రావు, కాకినాడ ఆర్డీఓ ఏజీ చిన్నికృష్ణ, 41వ వార్డు కార్పొరేటర్ గోడి సత్యవతి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ నివారణలో భాగంగా 11, 12, 13, 14 తేదీలని కోవిడ్ పండగగా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టాం. ఈరోజు కాకినాడలో గౌరవ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు బోస్ గారు, కలెక్టర్ గారు మేముండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం గతంలో కూడా కోవిడ్ టెస్టులో భారతదేశంలోనే నెంబర్ 1గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది. అదేవిధంగా కోవిడ్ సెకండ్ వేవ్ మరి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో చురుగ్గా ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ అందించడంలో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని కోవిడ్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలన్నదే మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసుకున్నాం. 4 రోజుల పాటు జరిగేటువంటి టీకా ఉత్సవం కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు వారి సమక్షంలో లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 3,72,000 టీకాలు వేయటం జరిగింది. ఇది రాష్ట్రంలో నెంబర్ వారీగా చూసుకుంటే మనము హైయెస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో చేయడం జరిగింది. మరి కొద్దిగా వ్యాక్సిన్ కొరత ఉన్నమాట వాస్తవం. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు సప్లై రావాల్సినది ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. వచ్చిన అందరికీ కూడా, అర్హులైన అందరికీ కూడా వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. వ్యాక్సిన్ వేసినంత మాత్రాన మనము జాగ్రత్తలు పాటించకుండా ఉంటే మాత్రం మళ్ళీ కరోనా వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 నియమాలు ఏవైతే ఉన్నాయో, మాస్క్ ధరించడము, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్, దయచేసి అది కూడా ప్రాక్టీస్ చేయండి. మంత్రివర్యులు విశ్వరూప్ గారు, మేడం గీత విశ్వనాథన్ గారు, మేయర్ గారు, మన కలెక్టర్ గారు సమక్షంలో టీకాల పండుగని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది.
ప్రజలందరికీ ఒకటే ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం. కరోనా వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యంగా ఆదుకుని ప్రతి వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ ద్వారా టెస్టులు చేసి ఆ రోజు ఒక ధైర్యాన్ని కలగజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ఈరోజు ఇంటింటికి కూడా ప్రతి సెక్రటేరియట్లోనూ కూడా వ్యాక్సిన్ అందుబాటులో పెట్టి 40 సంవత్సరాల దాటి ప్రతి వాళ్ళకి కూడా వ్యాక్సిన్ చేయించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఒక్కటి ప్రజలందరూ కూడా ఏ కష్టం ఉన్నా కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనిపించుకునేలాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉంది. అదేవిధంగా విద్యార్థులు పిల్లల చదువులు భారం అయితే నేనున్నానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళల రుణాలు కట్టగలిగిన పరిస్థితి వస్తే నేను కడతానని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఎవరైనా అనారోగ్యం పాలైతే నేనున్నానని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా ధైర్యం ఒక ఇంటి పెద్ద కింద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీకాల పండుగని సక్సెస్ చేయడానికి ముందు వచ్చారు. తప్పకుండా ప్రజలందరూ ఒకటే విన్నపం, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ధైర్యంగా ఉండండి అని తెలియజేసుకున్నాను. సంవత్సరంలో రావటం ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులకి గురయ్యారు. అయినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా అక్కడ ప్రధానమంత్రి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం చాలా రాష్ట్రాలు అన్నీ కూడా ఫాలో అవడం జరిగింది. ప్రత్యేకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయడంలో కానీ, హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంలో కానీ, వ్యాక్సినేషన్ అప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో పేరెన్నికగన్న చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం రాత్రి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చింతలు తీర్చే అమ్మగా పేరుగాంచిన చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం రాత్రి నుంచి మొదలయ్యాయి. గరగలతో నృత్యాలు, తీన్మార్ డప్పులతో, శక్తి వేషాలతో జాతర వైభవంగా జరిగింది. మోదుగా పూలతో అలంకరించిన గరగను భక్తులు తలపై ఉంచుకుని అమ్మవారికి సమర్పించడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి జాతరను తిలకించి అమ్మవారిని దర్శించుకున్నారు. మండపేట రూరల్ సీఐ కె మంగాదేవి ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహకులు కాకినాడ రూరల్ ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను తెలియజేశారు.
ఈ సందర్భంగా మంగళవారం ఉగాదిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. అమ్మవారికి కుంకుమ పూజ, జాగారం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహకులు మాట్లాడుతూ ఈ జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహ ప్రాప్తికై దర్శించుకోవాలని, అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, రేపు ఉగాది రోజు నాడు జబర్దస్త్ టీం ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు. ఇంటికాడ రామదాస్ నేను పెంచి పోషింటారు కదా, ఎట్లా పోషింటారు. నమస్కారం. ఈరోజు ఉగాది సందర్భంగా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారు జాతర మహోత్సవాలు నిన్న చిన్న జాగరణ, ఈరోజు పెద్ద జాగరణ, రేపు అమ్మవారి దర్శనాలు, పసుపు కుంకాలు, నైవేద్యాలు కూడా చెల్లిస్తూ ఉంటారు. కాకినాడ రూరల్ మండలంలో ఉండే ప్రజానీకమంతా కూడా శ్రీ నూకాలమ్మ వారి దర్శనం చేసుకుని ఈ తీర్థప్రసాదాలు తీసుకుని చక్కటి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి కూడా చెందాలని కోరుకుంటూ ఉన్నాము. రూరల్ మండలం ప్రజానీకాన్ని అందరినీ కూడా. అదేవిధంగా ఇక్కడ ఈరోజు పెద్ద జాగరణకి వైజాగ్ వారు ఇచ్చే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాన్ని కూడా 50 మంది ప్రజానీకం అంతా కూడా భక్తులందరూ కూడా ఈ ప్రోగ్రాం చూసి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రేపు మంగళవారం నాడు మన జబర్దస్తి కామెడీ యాక్టర్లు అందరూ కూడా ప్రోగ్రాం ఇస్తూ ఉన్నారు. ఆ ప్రోగ్రాంను కూడా 50 మంది ప్రజానీకం అంతా కూడా దీన్ని ఆశీర్వదించి ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి 50 మంది ప్రజానీకానికి కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ అమ్మవారు చాలా నిష్టగల అమ్మవారు, కోరిన వారికి కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటుంది అమ్మవారు నూకాలమ్మ తల్లి. సుమారు 4 తరాల మట్టించి ఈ అమ్మవారి జాతరలో అన్నీ కూడా మేమే చేస్తూ ఉన్నాం. శ్రీ కేశాల వారి ఇంటి ఆడపడుసు ఈ అమ్మవారు. ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు పొందుతారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భగవంతుడు మనకిచ్చిన స్థితిగతుల మేరకు దీనులకు, అభాగ్యులకు ఏదో విధంగా సేవా సహాయాలు అందించాలని ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ బి అప్పారావు, ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త పిలుపునిచ్చారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పిఠాపురానికి చెందిన పలువురు నిరుపేద బ్రాహ్మణులకు ఉగాది పండుగను పురస్కరించుకుని దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ అప్పారావు సహకారంతో బ్రాహ్మణులు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం మూటలు వారు అందజేశారు. పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రూరల్ ఏఎస్ఐ పార్థసారథి, ఏఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ దత్త, డీఎస్పీ అప్పారావు మీడియాతో మాట్లాడారు.
వస్తానన్నాడు. ఇప్పుడు నేను లేను మరి. టాటా స్తంభయ స్తంభయ కేం కేం మారయ మారయ నమః సంపన్నాయ. ఈ పేరు చెప్పు. కాశీ సమాన క్షేత్రం పిఠాపురం పుణ్యక్షేత్రం. మహాశక్తివంతమైనటువంటి ఈ యొక్క పిఠాపురం పుణ్యక్షేత్రంలో వేద విద్యను అభ్యసించి నిత్యం వేదమాత గాయత్రి మాత్రం నమ్ముకుని పిఠాపురంలో ఎంతోమంది వేద పండితులు ఉన్నారు. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల సరైనటువంటి కార్యక్రమాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుపేద బ్రాహ్మణులకి ఏదైనా చెయ్యాలని చెప్పి సంకల్పంతో, అంటే ఒక బ్రాహ్మణులకనే కదండి, సార్ ఎంతోమందికి ఎన్నో చేశారు. అటువంటి సమయంలో నేను చెప్పగానే తప్పకుండా చేద్దామండి, పోలీస్ స్టేషన్లో చేద్దాం, మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కనుక మా స్టేషన్ కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మా యొక్క డిఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి ఈ యొక్క స్టేషన్కి, అదేవిధంగా ఈ రక్షక భటులకి అందరికీ కూడా వారి కుటుంబాలకి కూడా దత్తాత్రేయుడు నూరేళ్ళు చల్లగా చూడాలని ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా, కుటుంబరీత్యా, ఆర్థికరీత్యా, జ్ఞాపక శక్తి రీత్యా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆ దత్తాత్రేయ స్వామివారిని కోరుకుంటూ బ్రాహ్మణులందరి తరపున తమరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అయ్యా దత్తాత్రేయాయ నమః. ఈ కరోనా సందర్భంగా ఎంతోమందికి పని లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసు, మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ పట్టణంలో నేను సుమారు పిఠాపురం సర్కిల్లో 2 years సీఏగా పనిచేయడం వల్ల ఇక్కడ ఏదైనా సర్వీస్ మోటివ్గా ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఎవరైనా ఏదైనా అడిగినా సరే కాదనకుండా చేయాలనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈయన మమ్మల్ని అడగగానే నేను బ్రాహ్మిన్స్ లక్ష్మీనారాయణ గారు దత్తాత్రేయ గారు అడగగానే నేను వెంటనే ఒప్పుకున్నాను. నిరుపేద బ్రాహ్మణులకి ఒక 1 month సరిపడా 25 kgs చొప్పున రైస్ ఇవ్వమంటే వెంటనే నేను ఇవ్వడానికి అంగీకరించాను. ఇదే కాదు, ఏదైనా నా పరిధి వరకు, నా లిమిట్స్ వరకు, నా ఒప్పుకున్నంత వరకు ఎక్కడ కానీ ఎక్కడైనా సరే ఏదైనా అడిగితే వెంటనే నేను చేయడానికి ముందుకు వస్తాను. నాకు పర్మిషన్, నా ఒప్పుకున్నంత వరకు, భగవంతుడు నన్ను పర్మిట్ చేసినంత వరకు సర్వీస్ మటుకు ఏదైనా కార్యక్రమం చేయడానికి ముందుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే, ఇంపార్టెంట్ పేషెంట్లు కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదైనా తెలియపరిస్తే నా వంతు సాయాన్ని చేస్తుంటాం. అమ్మవారి జాతరను తిలకించడానికి వచ్చిన భార్యాభర్తలు ఎవరికి అందనంత దూరం వెళ్లిపోయారు. ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి చెందిన తోట వీరబాబు, తోట వరలక్ష్మిలు చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. అక్కడి నుంచి దొడ్డగుంటకు మడికి జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో భార్యాభర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆలమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సకినేటిపల్లి మండలం టేకిశెట్టి పాలెనికి చెందిన శ్రీ లింగోలు మహాలక్ష్మి స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఆర్ఐ తాడి శ్రీనివాసరావు అనే దాత సుమారు ₹1,00,000 సొంత నిధులతో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం వాటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ మతిపోతు దుర్గాదేవి, మాజీ సర్పంచ్ గెడ్డం పేర్రాజు, తాడి సహదేవ్, మలికిపురం రోటరీ క్లబ్ ప్రతినిధి నల్లి శివకుమార్ పాటు స్థానికులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మా గ్రామంలోని పాఠశాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించిన దాత తాడి శ్రీనివాసరావును సర్పంచ్, మాజీ సర్పంచ్తో పాటు పలువురు అభినందించారు.
అనపర్తి తెలుగుదేశం నాయకులపై మరోసారి మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుడు సిరసపల్లి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఖండించారు. పార్టీ నాయకులు పాదూరి డేవిడ్ రాజు, మల్లిడి నితిన్ రెడ్డి, తేతలి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక రామవరం గ్రామంలోనే మీరు చూసుకోండి, మీరు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి రామవరం గ్రామంలో చెప్పారో అదే రామవరం గ్రామంలో అభివృద్ధి ఏం జరుగుతుందో మీరు వస్తే నేను చూపెడతా. ఎంత అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మీరు వస్తే నేను చూపెడతా. దయచేసి విషయం మీరు తెలుసుకోకుండా ఎవరో రాసిన 2 పేజీల స్క్రిప్ట్ని మీరు చదివి మీ స్థాయి మీరు దిగజార్చుకోవద్దని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంకొకటి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఏదైనా చెప్పే ఉంటే నిజాలు చెప్పండి, అబద్ధాలు మాత్రం వద్దు, లేనిపోని వద్దు, కళ్ళ బొల్లి కవర్లు మాత్రం వద్దు. నిజాలు చెప్పి మీ చిత్తశుద్ధి మీరు చాటుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక విషయం కూడా మీకు చెప్తా ఉన్నా. రాజకీయంగా ఏ వ్యక్తినైతే నేను నమ్మానో ఆ వ్యక్తి ఉన్నతే ఎప్పుడు నేను కోరుకుంటూ ఉంటాను. మీకులాగా ఒకసారి నాయకుడిని కించపరిచేలా మాట్లాడి, ఒకసారి మా నాయకుడు రామకృష్ణారెడ్డి మీద తండ్రి మూలారెడ్డి గారే రైటు అని చెప్పి మూలారెడ్డి గారి గురించి మేము రామకృష్ణారెడ్డి గారు కూడా తిరుగుతున్నాం తప్ప, లేకపోతే ఈయన మీద మాకు ఇష్టం లేదని అక్కడక్కడ అవాకులు చవాకులు పేలి మళ్ళా అదే నాయకులు ప్రెస్ మీట్లలో పోడే అలవాట్లు అయితే నాకు లేదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వెనక నేను ఉండి పార్టీ విజయం కోసం, ఆయన విజయం కోసం కృషి చేశాను తప్ప, ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ఆయన్ని ఎక్కడా నేను కించపరచాలని కానీ, ఆయన్ని ఎక్కడా డౌన్ చేయాలని కానీ నేను ఏ కుట్రంట్రాలు చేయడం లేదు. మీరే మరి ఎందుకో అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాం, మా నాయకుడు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారే ఎప్పుడు కూడా ఆయన్ని ఎక్కడా కించపరిచే మాటలు మేము ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడడం కూడా మీలాగా. కించపరచవలసిన స్థాయి కూడా మా నాయకుడికి లేదు. మా ఎమ్మెల్యే నీతిపరుడు ఈరోజు రాష్ట్రం అంతా చెప్పుకుంటున్నారు. అలాగే మేమంతా కూడా మా ఎమ్మెల్యే చూసి గర్విస్తూ ఉన్నాం. అటువంటప్పుడు మా నాయకుడిని కించపరచక్కర్లేదు, మేము మా నాయకుడిని ఏదో చేసేయాలని అంతర్గత కుట్రలు కూడా మేము పన్నవసరం లేదు. కాబట్టి విషయాన్ని మీరు తప్పుదోవ పట్టించకండి. దయచేసి నేను అడిగిన ప్రశ్నకు రామకృష్ణారెడ్డి గారే సమాధానం చెప్పాలి. మరలా ఒక్కొక్కసారి చెప్తా ఉన్నా, ఏదైతే రామకృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండగా నాపై అక్రమ కేసులు పెట్టించారో ఆ అక్రమ కేసులకి రామకృష్ణారెడ్డి గారికి కానీ, మూలారెడ్డి గారి కుటుంబానికి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ ఏ విధమైన సంబంధం లేదు అని ఆయన ప్రమాణానికి వస్తే, ఏదైతే ఒక కేసు ఈ రోజున మీ బావగారు, మీ నాయకుడు బావగారు మృతి విషయంలో జరిగిన కేసు మీ అందరికీ తెలుసు. ఆ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు అని చెప్పి నేను కూడా సత్య ప్రమాణానికి వస్తానని చెప్పి మనం చెప్పడం జరిగింది. అయితే మీకు 2 పేజీల స్క్రిప్ట్ రాసిచ్చిన ఆయన ఈ విషయాన్ని పక్కన పెట్టాడు. పెట్టి ఎన్నికల్లో ఓట్లు డబ్బులు అని చెప్పి వేరే విషయాన్ని మీరు తెర మీద తెచ్చారు. విషయాన్ని పక్కదో పడడం మీకు సరికాదు. కాబట్టి మీరు ఏదైనా మాట్లాడేదంటే కరెక్ట్ గా మాట్లాడండి. జమాతే ఇస్లామీ హింద్ మండపేట శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాత్ అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్ మాట్లాడుతూ మండపేట పట్టణ ప్రముఖులకు ప్రజలందరికీ శ్రీ ప్లవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన శార్వరినామ సంవత్సరం మనకెన్నో పాఠాలు నేర్పిందని, ఈ సంవత్సరం కొత్త ఆశలతో శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జమాత్ సభ్యులు సయ్యద్ ఇబ్రహీం మాట్లాడుతూ పాశ్చాత్య పోకడలకు గురవుతున్న మన యువత ఉగాది ప్రాధాన్యత గుర్తించాలని అన్నారు. జమాత్ సభ్యులు రిజ్వాన్, ఇమ్రాన్, షహీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కూడా జమాతే ఇస్లామీ హింద్ మండపేట శాఖ తరపున శ్రీ ప్లవనామ ఉగాది సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మనం గత ఏడాది ఇదే సమయంలో తీవ్రమైనటువంటి లాక్డౌన్లో ఉన్నాము. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. సార్వరి నామ సంవత్సరం నుంచి ఈరోజు ప్లవనామ సంవత్సర ఉగాదిలోకి ఆ సంవత్సరాదిలోకి మనం అడుగు పెడుతున్నాము. అయితే గడిచిన ఏడాది మనిషికి ఎన్నో పాఠాలను నేర్పింది. అందులో మానవ జీవితం ఏదైతే ఉందో అది చాలా దుర్భరప్రాయమైనటువంటిది, అదేవిధంగా క్షణికమైనటువంటిది అనేటువంటి విషయాన్ని కూడా ఆ పాఠాన్ని మనకు గత ఏడాది నేర్పింది. అయితే కొత్త ఆశలతో జీవితం అనేటువంటిదే కొత్త ఆశలతో కూడుకున్నటువంటిది. మరి కొత్త ఆశలతో మనం ఈ ప్లవనామ సంవత్సరంలోకి ప్రవేశిద్దాము. మంచిని పెంచేందుకై, నైతికతను అలవరుచుకునేందుకై ప్రయత్నం చేద్దాము. సమాజంలో ఉన్నటువంటి చెడులను రూపుమాపి చెడులను దూరం చేసి ఒక ఉత్తమ నైతిక మానవ సమాజ నిర్మాణకై మనం అందరం కృషి చేయాలని చెప్పేసి జమాతే ఇస్లామీ హింద్ మండపేట శాఖ తరపున మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జమాతే ఇస్లామీ హింద్ తరపున ఉగాది సంవత్సరాదిన ప్రజలందరికీ కూడా అదేవిధంగా ప్రముఖులకు ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికలను అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సంప్రదాయంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా అదేవిధంగా పట్టణంలోని ప్రముఖులకు, స్కూళ్ళు, కాలేజీ యాజమాన్యాలకు మరియు డాక్టర్లకు కూడా ఈ ఉగాది సంవత్సరాది కార్డులను పంచేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. మేము కోరేది ఒకటే ప్రజల నుంచి, అదేమిటంటే సమాజాన్ని ఉత్తమమైనటువంటిదిగా నిర్మించడంలో ప్రజలందరి పాత్ర కీలకమైనటువంటిది. మన జీవితం ఎటువంటిది అనేటువంటిది మనం పాఠం నేర్చుకున్నాము కరోనా కాలంలో. కాబట్టి జీవితం యొక్క విలువను గ్రహించి సమాజాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. పట్టణ ప్రజలందరికీ, ప్రముఖులకు, పాత్రికేయుల మిత్రులందరికీ కూడా శ్రీ ప్లవనామ ఉగాది సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే నేటి యువతరం ఎవరైతే ఉన్నారో వీరు తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఉగాది పండుగకు సంబంధించి ఎటువంటి వారికి స్పృహ కూడా ఉండటం లేదు. ఉగాది సంవత్సరాది అనేటప్పటికీ డిసెంబర్ 31న వారు ఎంతో ఘనంగా నిర్వహించుకుని పాశ్చాత్య పోకడలకి గురైపోతున్నారు. కానీ తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతిని తెలియజేసేటటువంటి ఈ ఉగాది సంబంధించినటువంటి అవగాహన మన యువత కూడా అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జమాతే ఇస్లామీ హింద్ గత 70 సంవత్సరాలుగా ఈ ఉగాది సంవత్సరాది నాడు ప్రతి ఒక్కరిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మరియు రేపు ఉగాది నాడు కూడా జమాతే ఇస్లామీ హింద్ పట్టణంలోని ప్రముఖులందరినీ కలిసి వారికి గ్రీటింగ్ కార్డ్స్తో శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. కాపు సంక్షేమ యువసేన కాకినాడ రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు ధూళిపూడి రాజేష్ 40వ జన్మదినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాకినాడ రూరల్ మండలం సర్పవరం డీజీపీ కన్వెన్షన్ పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్లా చందు ఆధ్వర్యంలో రాజేష్తో కేక్ కట్ చేయించి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. సురేంద్ర అయం ముహూర్తో శుభ ముహూర్తో హస్తో యజమాన్యస్య జన్మదిన సమయే ఓం అభ్యస్సంభూతావధి శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహాదేవశాంతయామి జలందేవి మంగళమాకాంతయామి. చాలా బాగా
నీళ్ళు చూడండి, పైకి చూడండి. నా పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేయని నాకు వచ్చిన సర్కారం గ్రామ సర్పంచ్ శ్రీ నాగేశ్వర గారికి, పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధినేత చందు గారికి మరియు గ్రామ పెద్దలు మంత్రి సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ కార్యక్రమం నా పుట్టినరోజు సందర్భంగా పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య నిమిత్తం 5,000 చెక్ అందించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు కూడా మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉందండి. ఇప్పుడు కాకినాడ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ రెవెన్యూ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పిడుగులమ్మ అమ్మవారికి కంఠాభరణం బహూకరించారు. ఈ కార్యక్రమానికి నగర శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కమిటీ సభ్యులిచ్చే హారాన్ని అమ్మవారికి బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా పిడుగులమ్మ తల్లికి కంఠాభరణం తన చేతుల మీదుగా సమర్పించడం చాలా ఆనందంగా ఉందని, ఈ ఏరియాలో కొలువైన అమ్మవారు చాలా సత్యమైన తల్లి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, సెక్రటరీ కోనాడ దుర్గాప్రసాద్, క్యాషియర్ సంతోష్, చల్ల రాంబాబు, మూల నాగిరెడ్డి, చల్ల తోటయ్య, రామస్వామి, బంగారు రెడ్డి, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రియ పంచదశంచ శ్రీకామస్తదవేదో ఆనందకర్తమశ్చైవ చక్రేతైరి విస్తృతాః హర్షయస్తే త్రయ పుత్రా స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే బ్రహ్మోరసత్సాక్షి సంభవే భగవాన్ భజస్వ పద్మాక్షి येन సౌఖ్యం లభామ్యహం అస్వ యాసావత్కాసనస్తా విచలగరిజని పద్మవత్రా యదాసి యం భేదావర్తనాభే చాలా మంచి రోజు. ఈరోజు కాకినాడలో ఉన్నటువంటి నూకాలమ్మ గుడి అన్నీ కూడా చాలా భక్తులతో నిండిపోయినాయి. కరోనాను కూడా లెక్క చేయకుండా భక్తులందరూ పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారి దర్శనం తీర్చుకోవటం, భక్తులు చెల్లించుకుని అదే కోరిక కూడా కోరుకోవడం జరిగింది. చాలా మంచి పరిణామం. కాకినాడ అంతా కూడా అమ్మవారు పేరు మీద సంబరాలతో ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు రాజకీయ సంజయనగర్లో పిడుగులమ్మ గుడి దగ్గర కూడా రావడం జరిగింది. పిడుగులమ్మ గుడి దగ్గర తమ్ముడు కరుణ వీళ్ళందరూ కలిసి సుమారు 2,50,000 రూపాయలతో పిడుగులమ్మ అమ్మవారికి 2,50,000 రూపాయలతో హారం కూడా చేయడం జరిగింది. ఆ హారాన్ని కూడా ఈరోజు అమ్మవారికి ధరించడం జరిగింది. ఇదే అభినందనీయం. పిడుగులమ్మ గుడి సెక్రటరీ ప్రెసిడెంట్ అందరూ కూడా ఆ గుడి యొక్క డెవలప్మెంట్ని దృష్టిలో చూసి స్థానికులందరి సహకారంతో ఈరోజు ఆ యొక్క గుడిని మంచిగా డెవలప్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా కరోనా బాధ నుంచి అమ్మవారు మనందరూ కాపాడాలని పండుగ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రియతమ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సమక్షంలో మాకు ఈ పిడుగులమ్మ గుడి ప్రెసిడెంట్గా నన్ను నియమించారండి. అయితే ముందు సంవత్సరం కరోనా ప్రభావం వల్ల ఈ పిడుగులమ్మ తల్లికి సంబరం చేయలేకపోయింది. అయితే ఈ సంవత్సరం కూడా ఆయన సమక్షంలోని దాని నిమిత్తం డబ్బులు 2,50,000 రూపాయలు పెట్టి ఆ పిడుగులమ్మ తల్లికి హారం చేయించడం జరిగిందండి. మన ఎమ్మెల్యే చేతుల మీదుగా వేయించామండి. దాని నిమిత్తం ఈసారి
త్రివిక్రమ తల్లి సంబరం అంగరంగ వైభవంగా జరిపించాలని, అలాగే మా బాబ్జీ అన్నయ్య గారు కూడా, అలాగే మా కమిటీ అందరూ కూడా సహకారంతో అంగరంగ ఈ సహకారంతో ఉత్సవం చేయాలనుకుంటున్నానండి. మీ పేరు చెప్పండి. నా పేరు కరుణాకర్ అండి, ఆలయ గురు ప్రెసిడెంట్. కాకినాడ సిటీ స్థానిక 12వ డివిజన్ సంజయ్ నగర్ రాజీవ్ గృహకల్ప దగ్గర వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ తల్లి గుడి వద్ద జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోదిరెడ్డి పరశురాం, కోనాడ దుర్గాప్రసాద్, మూలి నాగిరెడ్డి, బట్టు సత్యబాబు, భీమ్ సింగ్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ యూత్ సెక్రటరీ, అలాగే 12వ డివిజన్ మనకి ఈరోజు శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో అంగరంగ వైభవంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని, జాతర మహోత్సవాన్ని మా ఆలయ కమిటీ వారందరూ కూడా చాలా దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. అలాగే స్థానిక పెద్దల సహకారం, స్థానిక నాయకుల సహకారం, అందరి సహకారంతో కూడా ఈ యొక్క జాతర కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని, అదేవిధంగా మాకందరికీ కూడా స్థానిక నాయకులు, పెద్దలు, ప్రజలు అందరూ కూడా మాకు సహకారం అందించాలని మేము ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నామండి. ఇప్పుడు సుమారు ఎంతమంది వచ్చి ఉంటారు మీ దగ్గరికి? సుమారు 5,000 మంది వరకు ఈ ఆలయానికి వచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రసాద ఏర్పాట్లు చేశారా? ప్రసాదం ఏర్పాటు చేసామండి. అలాగే మార్కెట్లు కూడా పెట్టి సామాజిక దూరంతోనే పాటిస్తూ ఒక్కొక్కరిగా పంపిస్తూ కార్యక్రమం నిర్వహించామండి. ఈ రోజు జాతర మహోత్సవం జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా బ్యాండ్ మేళములతో, తీన్మార్, అగోరా డ్యాన్స్, కాళికా డ్యాన్స్, ఎలక్ట్రిక్ విద్యుత్ దీపాలంకరణ, బాణాసంచా కాల్చడం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా గొప్పగా ఉంది. పోలీసు వారి సహకారం ఎలా ఉంది? పోలీసు వారి సహకారం చాలా బాగుందండి. వారు కూడా మా కమిటీ వారికి ఎంతో సహకరించారు. స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ వీరభద్రరెడ్డి గారు, అలాగే శ్రీ కర్రీ వీరెడ్డి గారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మా 12వ డివిజన్ తరపు నుంచి, మా స్థానిక పెద్దలందరి తరపు నుంచి కూడా ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారం గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన సంతానంతో ఆనందంగా గడపాలని గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో 193వ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారం అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వము చేయనంతగా వైఎస్ఆర్ ప్రభుత్వం అందరికీ అన్ని రకాల సేవలు అందిస్తోందని, దానిలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామంలో సుమారు 150 మందికి పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి ప్రతినిధి పుల్ల చందు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, అలాగే మంత్రివర్యులు కురసాల కన్నబాబు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పుల్ల చక్రధర్, ఘంటసాల లావణ్య సతీష్, ప్రజాసేవకులు ముద్దన సూర్యప్రకాష్ రావు, నాయకులు వెన్న శ్రీను, రంగా, పుల్ల సురేంద్ర, నాగేంద్ర, శశి, శ్రీనివాసరాజు, అంగన్వాడీ కార్యకర్త డి మంగతాయారు, ఆయా జె నాగమణి తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఉండమ్మను ఒకసారి ఉండాలి పడుతుంది మీరు రండి. పోషణ కిట్లో భాగంగా కేజీ
సత్తుపిండి, కేజీ రాగిపిండి, కేజీ అటుకులు, 250 గ్రాముల వేరుశనగ గచ్చులు, 250 గ్రాములు బెల్లం, 250 గ్రాములు ఖర్జూరం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మంత్లీ 5 లీటర్ల పాలు ప్రతి గర్భిణికి బాలింతకి, అలాగే 3 కేజీలు రైస్, కేజీ పప్పు, 450 మిల్లీలీటర్లు ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీడే ఎగ్, ప్రతిరోజు ఎగ్ కోసం నెలకి 25 గుడ్లు ఇవ్వడం జరుగుతుందండి. అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రభుత్వం సప్లై చేస్తుంది. సర్పవరం గ్రామంలో 193 అంగన్వాడీ కేంద్రాలు అండి. అందరికీ నమస్కారం అండి. సర్పవరం గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనేటువంటి కార్యక్రమం సుమారుగా గర్భిణీ స్త్రీలు 10 అంగన్వాడీ సెంటర్కి 150 మందికి 7, 8 సుమారు విలువలతో పోషక విలువలతో ఉన్నటువంటి రాగి పిండి, అటుకులు, బెల్లం తదితర వస్తువులు వాళ్ళ లబ్ధిదారులకు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఒక మంచి బిడ్డను కనాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మీ సంక్షేమం దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉందో వాటి దిశగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అందరూ కూడా ఆరోగ్యవంతమైన బిడ్డలు కానాలి. బాలింతలు కూడా ఈ కరోనా వైరస్ని బారిన పడకుండా అందరూ కూడా తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ అధికారులు ఏవైతే సూచనలు ఇస్తారో ఆ సూచనలకు అనుగుణంగా అందరూ కూడా నడవలసిన పని ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు ఎంత ఆర్థిక లోటు ఉన్నా సరే చాలా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎక్కడా కూడా వెనకడు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ ఉన్నారు. అలాగే గౌరవ రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు గారు కూడా నిత్యం అధికారులతో పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా, అంగన్వాడీ వ్యవస్థ ద్వారా, ఏఎన్ఎంస్ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా అందరి ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి సక్రమంగా వెళ్ళే దిశగా మరి గౌరవ మంత్రి వారి కురసాల కన్నబాబు గారు తగు చర్య తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు సర్పవరం గ్రామ సర్పంచ్ గారు శివ నాగేశ్వరరావు గారు, అలాగే గ్రామ ప్రజాసేవకుడు ముద్దం సూర్యప్రకాష్ గారు, ఘనసాల దళిత్ గారు, పుల్లా చక్రధర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం పనులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషకాహారానికి సోడిపిండి, అలాగే బెల్లం తదితర వస్తువులు ఇవ్వడం జరిగిందండి. అలాగే గర్భిణీ స్త్రీలు సుమారుగా 150 మంది గర్భిణీ స్త్రీలకు ఈ పోషకాహారం ఇవ్వడం ఈరోజు జరిగింది. అలాగే నమస్కారం. మండల కేంద్రమైన సఖినేటిపల్లి గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల సందర్భంగా అమ్మవారి గ్రామ జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు స్వర్గీయ కుచ్చర్లపాటి సూర్యనారాయణరాజు జ్ఞాపకార్థం ప్రస్తుత ఆలయ చైర్మన్ డీకేవీ పివి సత్యనారాయణరాజు ఆర్థిక సహాయంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. రాత్రి 10 గంటలకు అమ్మవారిని ధూపదీప సేవ చేసిన ఆలయ పూజారి నాగేశ్వరరావు అమ్మవారి పూజాఘటానికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో విశేష హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయుడు నరసింహారావు, నాయుడు దుర్గారావు, కొప్పినేడి శ్రీనివాసరావు, బుధరౌతుల మురళి, నామన వెంకట సత్యనారాయణ, పరిసర గ్రామాల భక్తులు తరలివచ్చారు. మహిళలు విశేషంగా ఇందులో పాల్గొన్నారు.
కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో నారాయణ సేవ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రాణిక్ హీలింగ్ వైద్యులు ఎం వరలక్ష్మి సౌజన్యంతో వృద్ధులకు నూతన వస్త్రాలు, పాదరక్షలు, మజ్జిగ, విసనకర్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ పరులకు దానం చేయడం వల్ల అమితానందాన్ని పొందొచ్చన్నారు. ప్రతి ఏటా వేసవిలో వృద్ధులకు పాదరక్షలు, శీతాకాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్న వరలక్ష్మి సేవ తత్పరత అభినందనీయమన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకుని వృద్ధులంతా నూతన వస్త్రాలు కట్టుకోవాలనే ఆశయంతో నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలిసిన విషయం, వరలక్ష్మి గారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వారు ప్రాణిక్ హీలింగ్ టీచర్గా కాకినాడలో ఉన్నారు. ఈరోజు సేవా కుక్సీ అని వారి ఫౌండరు ఈ ప్రాణిక్ హీలింగ్ కనుక్కుంది ఆయనే. వారి సమాధిలోకి వెళ్ళిన రోజును పునరుస్కరించుకుని ఆవిడ ఏం చేస్తున్నారంటే వీళ్ళందరికీ కూడా కొంతమంది పేదవాళ్ళని రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో పేదవాళ్ళని సేకరించి వాళ్ళకి వేసవికాలం కాబట్టి కాళ్ళకి చెప్పులు, అలాగే మంచి కాటన్ శారీస్, ఈ వేసవి తాపడం తట్టులో మంచి కాటన్ శారీస్, అలాగే మన శరీరం కూడా చల్లగా ఉండగా అందరికీ మజ్జిగ కూడా వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వరలక్ష్మి గారు, మనందరికీ సుపరిచితమే. ఇంకా అనేకమైన చేయాలని వారికి మీరందరూ మనస్ఫూర్తిగా ఆరోగ్యం ఇచ్చి ఇంకా ఆర్థిక స్థితి కూడా ఉండి ఇంకా సేవ చేయాలని మీరు అందరూ ఆశించాలి. ఈ సందర్భంగా వారిని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. శుభం భూయాత్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు మా ప్రాణిక్ హీలింగ్ సంస్థ ఫౌండర్ అయిన మాస్టర్ చవాకొక్సీ గారు మహాసమాధికి వెళ్ళిన రోజు. ఈ రోజు సందర్భంగా ఆయన మాకు స్ఫూర్తినిచ్చింది ఏంటంటే లేని వాళ్ళకి సహాయం చేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశము. దాని సందర్భంగా ఈరోజు రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ చీరలు, మజ్జిగ ప్యాకెట్లు, జోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. మీ అందరూ కూడా ఈ వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ మా గురువుగారి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరిగి మా అందరికీ ఇంకా దివ్యాశీస్సులు కలగాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R సమాంతరంగా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం 2020 డిసెంబర్ నాటికి 70% ప్రాజెక్టు పనులు పూర్తి చేసిందే తప్ప నిర్వాసితులకు R&R ప్యాకేజీ మాత్రం 4% కల్పించడం చాలా దారుణమని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐనారపు సూర్యనారాయణ, SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు ఐతా బత్తుల రామేశ్వరరావులు తెలిపారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రాజెక్టుకు తాము ఏమీ వ్యతిరేకం కాదని R&R ప్యాకేజీను తక్షణమే నిర్వాసితులకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపేసి R&Rలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తుమ్మల నూకరాజు, అరగంటి వీరభద్రారెడ్డి, ఏవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దీనికి నారాయణ, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ స్టేట్ కమిటీ మెంబర్ని. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2017లో R&R కమిషనర్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి పంపించినటువంటి రిపోర్ట్ ప్రకారం 5,08,874 మంది నిర్వాసితులతో ఉన్నారు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం 53% ST, 7% SCలు ఉన్నారండి ఈ నిర్వాసితుల్లో. ఇది 2017 లెక్క. ఈవేళ 2021 నాటికి ఇంకా పెరిగారు. ఈవేళ 3.5 లక్షల మంది SC/STలు R&R కల్పించలేదు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి. పోలవరం వర్క్ ఏమో 70% దాటేసి స్పీడప్ చేసి ఇవాళ గేట్లు ఎట్టేటువంటి పరిస్థితికి వచ్చేసారు. ప్రాజెక్ట్ ఏమో ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా కంప్లీట్ చేసేస్తామని ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పూర్తి చేసేయాలని. ఈ పరిస్థితుల్లో మాకు R&R అది ఇవ్వకుండా, మాకు పునరావాసం కల్పించకుండా మా పరిస్థితి ఏంటి? రేపు పొద్దుట ఆగస్టులో వరదలు వస్తాయనే దాంతో 2.5 లక్షల మంది SC/STలు భయంతో ఆందోళనతో ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలుపుదల చేసి వీళ్ళని రిహాబిలిటేట్ చేసేటటువంటి కార్యక్రమానికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. వీళ్ళు సమాంతరంగా గతంలో వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి కానీ ST కమిషన్కి కానీ చెప్పేటప్పుడు సమాంతరంగా చేస్తాం వర్క్ అన్నారంటే ఒక ₹1 కోటి ప్రాజెక్ట్ మీద పెడితే ₹1 కోటి R&R మీద పెట్టాలి. ఆ విధంగా సమాంతరంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి తీసుకువెళ్తామని చెప్పేసి చెప్పారు. కానీ వాస్తవంగా ఏం జరిగింది? ఇవాళ మన కాగ్ రిపోర్ట్ కూడా తప్పు పెట్టింది. 4% మీరు R&R చేశారు, 70% ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసేసారు. నా పేరు ఐతా బత్తుల రామేశ్వరరావు, SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, కాకినాడ ఈస్ట్ గోదావరి.
ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు, జై భీములు. మొన్న కలెక్టర్ గారికి దీని మీద ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. పెడితే వారు స్పాంటేనియస్గానే బాగా స్పందించారు. తప్పనిసరిగా యాక్షన్ చేసుకుంటామని అన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము ఆలోచించేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరీ కమిటీగా ఈ ఎస్సీలు ఎస్టీలు అక్కడ అభద్రతా భావంతో ఉన్నారు. అసలు మొదట్లో ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు కొన్ని సైమల్టేనియస్గా ప్యారలల్గా తీసుకెళ్ళాలి కన్స్ట్రక్షను, వీళ్ళని తరలించడం అని అన్నారు. కానీ వాళ్ళని అది పక్కన పెట్టి ఇది ప్రాజెక్టు పనులే బాగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వట్లేదని వీళ్ళు కింద మీద పడి ఇప్పుడు స్టేట్ గవర్నమెంటే తీసుకెళ్తుంది. రకరకాల డేట్లు పెడితే కటప్ డేటు పలానా తారీఖు డేట్ అయిపోవాలని జూన్కి అన్నారు. సరే జూన్కి చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ అన్నారు. ఈ డిసెంబర్ నాటికి ఇంత జనాన్ని తరలించాలంటే అసాధ్యం. అంచేత పోలవరం ప్రాజెక్టుకి మేము వ్యతిరేకులేమీ కాదు, అభివృద్ధికి వ్యతిరేకులం కాదు. అయితే వీళ్ళ మాట ఏంటి, వీళ్ళైతే నిర్వాసితుల మాట ఏంటి, వీళ్ళు ఇమీడియట్గా పక్కగా సుఖంగా ఉండే ప్రాంతాలకు తరలించాలి. అది అందరూ కోరుకునేది, మేము కోరుకునేది. వాళ్ళతో ఒక ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు, కొంతమంది ఇతర కులాల వాడు ఇక్కడి నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోవిడ్ ఉనికి రాష్ట్రంలో లేకుండా చేయాలి. కాకినాడ టీకా ఉత్సవంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్. చింతలు తీర్చే అమ్మను కాంబిక అమ్మ. చింతలూరులో వైభవంగా ప్రారంభమైన జాతర మహోత్సవాలు. భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత అభాగ్యులు ఆదుకోవడానికి వినియోగించాలి. పిఠాపురంలో ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ అప్పారావు. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీని తక్షణమే ఇవ్వాలి. కాకినాడలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఇవి ఈనాటి SDC న్యూస్. తిరిగి రేపటి SDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.